మీ అందరికీ నా వందనాలు. యేసయ్య అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి యేసయ్యకి ఎన్నో వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. 16వ వచనం. ఆయన చీకటి కమ్మ చేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగులకు మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుకొనిచుండగా ఆయన దాన్ని గడాంధకారముగా చేయక మునిపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. ఇంకోసారి చదువుదాం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం. ఆయన చీకటి కమ్మ చేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగులకు మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునిపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. దేవుడి వాక్యం మన హృదయాలకు దీవించునుగాక. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఆయన చీకటి కమ్మ చేయక మునిపే. మరి చీకటి కమ్మడం అంటే అంటే మనకి కష్ట పరిస్థితులు రాకముందే, మరి అంటే మనం ఆందోళన చెందే పరిస్థితులు రాకముందే, మరి మన కుటుంబాల్లో దేవుడు అంధకారం అంటే అంధకారమైన పరిస్థితులు అంటే దిక్కుతోచిన పరిస్థితులు రాకముందే, మరి 2020 సంవత్సరంలో మన జీవితంలో ఎన్నో గాఢాంధకారాలు మనం చవి చూసాం. మరి ఎన్నో క్లిష్ట పరిస్థితులు మనం చవి చూసాం. 2020 సంవత్సరము దాటి 2021లోకి దేవుడు మన అందరినీ కూడా ప్రవేశపెట్టాడు. మరి 2021 సంవత్సరంలో మరి దేవుడు మరి ఒకసారి మనతో మాట్లాడుతున్నాడు. 2020 సంవత్సరంలో నువ్వు తప్పించుకోవాలని అనుకుంటున్నావు. 2021లోకి నేను వచ్చేసాను అమ్మయ్య, 2021లో నాకు అంత క్షేమేలే, 2021లో నేను చాలా సంతోషంగా ఉంటాను అని మనం అనుకుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, 2021 సంవత్సరంలో ఈ జనవరి నెల ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, చీకటి కమ్మ చేయక మునిపే, దేవుడు అంటే చీకటిని కమ్మ చేస్తాడంట. అంటే చీకటి పరిస్థితుల్ని అనుమతిస్తాడంట. ఎందుకు అంటే, మరి మనం దేవునికి లోబడకపోతే, దేవుని మాట వినకపోతే మన ముందుకి అనేకమైన చీకటి పరిస్థితులు వచ్చేస్తాయి అన్నమాట. మరి ఆ చీకటి పరిస్థితులు రావడానికి మరి ఎవరు అనుమతి అంటే దేవుడే అనుమతిస్తాడనమాట. చీకటి కమ్మ చేయక మునిపే దేవుడే చీకటి పరిస్థితులు ఏర్పడడానికి, చీకటి పరిస్థితులు అంటే కష్ట పరిస్థితులు, అనేక ఇబ్బందులు మరి ఆర్థిక పరిస్థితులు, మరి జరుగుబాటు లేని పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు, మనం తట్టుకోలేని పరిస్థితులు, మరి మన గమ్యం తోచని పరిస్థితులు, ఆ చీకటి కమ్మ చేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగులకు మునిపే. మన కాళ్ళు అంటే చీకటి కొండలకు తగులుతాయి అంట. అంటే చీకటి కొండలు అంటే మరి సపోజ్ ఇప్పుడు బాగా చీకటిగా ఉంది, వెలిగి అంత మాత్రం లేదు, గడాంధకారం కమ్ముంది. ఆ గడాంధకారంలో మనం ఎటు చూసినా, ఎటు తడువులైనా కూడా మనకి ఎక్కడ కూడా వెలుగు కనబడని పరిస్థితులు అనమాట. మరి మన స్థితి ఏంటో, మన భవిష్యత్తు ఏమిటో, మన గమ్యం ఏమిటో, మన పరిస్థితులు ఏమిటో మనకి అర్థం కాని పరిస్థితులు. అంటే చీకటి కొండలకు తగులకు మునిపే అంటే మరణకరమైన పరిస్థితులు అనమాట. ఆ పరిస్థితులు రాక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయక మునిపే. మరి మన అందరం కూడా మంచి పరిస్థితుల కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. మరి మనం మంచి పరిస్థితుల కోసం ఎదురు చూస్తూ ఉంటే మన బ్రతుకులో మనకి గడాంధకారం ఎదురైంది అనుకోండి, దాన్ని ఎవరు తీసేయగలరు? గడాంధకారాన్ని తీసేయగలిగిన శక్తి ఎవరికి ఉంది ఈ లోకంలో? ఎవరికీ లేదు. దేవుడు చెప్తున్నాడు, మరి మీరు వెలుగు కొరకు మీరు కనిపెట్టుకొనిచుండగా గాఢాంధకారము
గడాంధకారముగా చేయక మునిపే మరి దేవుడు గడాంధకారమైన పరిస్థితులకి అనుమతినిచ్చాడు అనుకోండి, అప్పుడు మనకి అనేకమైన క్లిష్ట పరిస్థితులు వస్తాయి. మనం తట్టుకోలేని పరిస్థితులు, మనం తాళలేని పరిస్థితులు. ఈ ప్రభా ఏంటి, నేను విడను కదా, నాకెందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి అని నువ్వు మరి అడిగి తెలుసుకున్నా సరే, మరి నీ స్థితి నీకు ఎరగని పరిస్థితులు రాకముందే దేవుడు ఏమంటున్నాడంటే, మీ దేవుడని యెహోవాను మహిమ గలవాడని ఆయన కొనియాడుడి. దేవుడు చెప్తున్నాడు, నేను మహిమ గల దేవుణ్ణి కాబట్టి నన్ను మీరు కొనియాడాలి, కీర్తించాలి. మీ చీకటి పరిస్థితులు మీరు రాకముందే, మీ కష్ట దినాలు మరి మీకు ఎదురవకముందే, మీకు ఇబ్బందులు ఎదురవకముందే, మరి గణాంధకరమైన పరిస్థితులు రాకముందే దేవుణ్ణి కొనియాడాలని చెప్తున్నాడు దేవుడు. మరి మన బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలు ఒకసారి మనం నిర్గమాకాండంలోకి వెళ్దాం. నిర్గమాకాండం 10వ అధ్యాయం. నిర్గమాకాండం 10వ అధ్యాయంలోకి చూద్దాం. నిర్గమాకాండం 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు కనబడే ప్రజలు ఎవరంటే ఇశ్రాయేల్ ప్రజలు. ఇశ్రాయేల్ ప్రజలు మరి ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతున్న దినాలవి. ఆ దినాల్లో దేవుడు మరి మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మోషే, మరి నా ప్రజలైన ఇశ్రాయేలీలు వారికున్న గడాంధకరమైన పరిస్థితులను బట్టి వాళ్ళు దేవుని సన్నిధిలో మొరపడుతున్నారు. వారి మొర నేను ఆలకించి దిగి వచ్చాను. కాబట్టి వారిని విడిపించడానికి నువ్వు ఫరోతో మాట్లాడి వాళ్ళని ఐగుప్తు దేశంలో నుంచి నువ్వు బయటకు తీసుకురామని దేవుడు పంపిస్తాడు అనమాట మోషేని పంపించినప్పుడు మరి మోషే ఫరో దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అనమాట. మరి అనేక పర్యాయములు అడుగుతూ ఉంటాడు, కానీ ఆ రాజు ఒప్పుకోడు ఇశ్రాయేలీని మరి ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందడానికి. అయితే ఒకసారి మరి మనం గమనించినట్టయితే 10వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. 22వ వచనం. అందుకు యెహోవా 21వ వచనం. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మున నేను. ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్యుండును. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో మోషే నీ చెయ్యి చాపు అనగానే మోషే తన చెయ్యిని చాపడనమాట. ఎక్కడికి, ఎవరి మీద చెయ్యి చాపమని చెప్పాడు దేవుడు? ఐగుప్తు దేశం మీదకి చెయ్యి చాపమని చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట విని ఐగుప్తు దేశం మీదకి మోషే తన చెయ్యిని చాపాడో అప్పుడంట మరి ఇక్కడ మనం గమనించినట్లయితే చిక్కని చీకటి అంటే, సపోజ్ మనకి ఇప్పుడు కరెంటు పోయింది అనుకోండి, ఒకేసారి మన ఊరంతా కరెంటు పోయింది అనుకోండి, ఎవరు ఎక్కడున్నారో కూడా ఎవరికి అర్థం కాదు. మన పక్కన మనుషులు ఉన్నా మనకు తెలియదు, మనం వెళ్ళి వాళ్ళకి గుద్దుకుంటూ ఉంటాం. మరి అట్లాంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశము 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటు నుండి లేవలేకపోయాను. చూసారా, మరి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ గమనించినట్లయితే, ఐగుప్తు దేశం మీదకి ఎన్ని దినాలు చీకటిని అనుమతి ఇచ్చాడు దేవుడు? 3 దినాలు. 3 దినాలు కూడా పగలు రాత్రి తేడా లేదు, గణాంధకారంలో వాళ్ళు మరి నిలబడిపోయారు. మనిషి పక్కన ఉన్నా కూడా మరి తెలియని స్థితి అనమాట. మరి అంత చిక్కని మరి చీకటి పరిస్థితులు వాళ్ళకి ఏర్పడినాయి. అయినా కానీ మరి ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు. కఠినపరుచుకుని ఆ చీకటి వచ్చినప్పుడు ఏమన్నాడంటే, ఇదిగో మరి మోషేని పిలిచి చెప్తున్నాడు, మోషే ఈ ప్రజల్ని మమ్మల్ని విడిచేసి మీరు వేరే దేవుణ్ణి సేవించాలనుకున్నారు కదా, మమ్మల్ని విడిచి వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. ఎవరు? ఫరో రాజు. కానీ మరి ఎప్పుడైతే గణాంధకారం అంతా పోయి మరల వెలుగు రాగానే తన మనసుని మార్చుకొని తన హృదయాన్ని కఠినపరుచుకొని మరి మరలా మనం గమనించినట్లయితే 27వ వచనంలో, అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరచగా అతడు వారిని పోనీయ నొల్లకయుండెను. మరి దేవుడు హృదయాన్ని కఠినపరిస్తే మరి మనం ఏమి చేయలేం.
దేవుడు ఇక్కడ ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. మరి ఎంతగా కఠినపరిచాడంటే తన యొక్క హృదయాన్ని, తన యొక్క మరి చీకటి తాను గ్రహించలేనంతగా, దేవుని మహిమపరచలేనంతగా, తన దేవుని యొక్క ఉగ్రత, గడాంధకారం అనే ఉగ్రత అతని మీదకి పెళ్ళున దిగులాగున అతను హృదయాన్ని దేవుడు కఠినపరిచాడంట. మరి ఎప్పటి వరకు తన హృదయాన్ని కఠినపరచుకున్నాడంటే మనం మరి ఒకసారి ఈ పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం 12వ అధ్యాయంలో 29వ వచనం చూద్దాం. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరినీ, పశువుల తొలి పిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. చూసారా ఎంతవరకు అతను తనకున్న తన యొక్క మరి ఆ దేశంలో ఉన్న గాఢాంధకారాన్ని అతను గమనించుకోలేకపోయాడు. అంటే తన దేశంలో ఉన్న తొలిచూలు పిల్లలందరూ కూడా, మరి ఈవెన్ పశువుల్లో ఉన్న తొలిచూలు, మరి పశువులన్నీ కూడా మరి తన దేశంలో మరణం వచ్చే వరకు కూడా మరి తన జీవితంలో ఉన్న చీకటిని ఫరో గ్రహించలేకపోయాడు. మరి మనం కూడా మరి చూడండి, మరి ఎప్పుడు గ్రహించాడు అతను? ఇక్కడ మనం గమనించినట్లయితే 30వ వచనం, ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. మరి అక్కడ ఘోష పుట్టడం ద్వారా మరి చూసారా, అప్పుడు ఫరో ఏం చేస్తాడంటే తనకు కమ్మిన గాఢాంధకారాన్ని అతను గమనించగలిగాడు. మరి మనం కూడా అంతే. మనం కూడా మనకి చీకటి పరిస్థితులు ఏర్పడినా కూడా మనల్ని మనం గమనించుకోలేం. కానీ మనల్ని మనం ఎప్పుడు గమనించుకోగలం అంటే మరణాంధకార పరిస్థితులు వచ్చినప్పుడు, ఏదైనా క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు, అప్పుడు మనల్ని మనం గ్రహించుకుంటాం. అప్పటిదాకా సాతాను మనల్ని మనం గమనించుకునే విధంగా మనల్ని మరి గ్రహించుకునే విధంగా మనల్ని ఆ యొక్క వేలోకి మనల్ని వెళ్ళనివాడు, సరి అయిన మార్గంలో మనల్ని నడవనివాడు సాతాను. మరి ఎప్పుడైతే మనకి గ్రహింపు కలుగుతుంది, కొంత నష్టం జరిగిపోయిన తర్వాత, మరి కొంత బాధ అనుభవించిన తర్వాత, కొంత నష్టం జరిగిపోయిన తర్వాత, అప్పుడు అయ్యో ఏంటి నాకు ఈ పరిస్థితి మరి ఎదురవక ముందే నేను గ్రహించుకున్నట్లయితే ఎంత బాగుండు అనుకుంటాం మనం. మరి దేవుడి ఉదయకాలంలో చెప్తున్నాడు ఇర్మియా గ్రంథం ద్వారా. మరి ఇర్మియా గ్రంథం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు చెప్తున్నాడు, మీ కాళ్ళు చీకటి కొండలకు తగులకు మునుపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. దేవుడు చెప్తున్నాడు. మరి మన కాళ్ళు చీకటి కొండలకు తగులకు మునిపే, చీకటి కొండలు అంటే మరి అగమ్య గోచరం కాని పరిస్థితులు. మరి ఇంట్లో మరణం సంభవించింది అనుకోండి, మరణం వచ్చింది అనుకోండి, మరి ఆ పరిస్థితిని ఎవరు తట్టుకోగలరు? దేవుడే దానికి అనుమతి ఇచ్చాడు అనుకోండి. మరణము ఈ ఇంట్లో మరి మరణం తప్పించిన యెహోవా వశము అని ఉంది. మరణాన్ని ఎవ్వరు కూడా తప్పించలేరు. ఫరో ఉన్నాడు, అతనికి చీకటి పరిస్థితులు ఏర్పడినాయి. ఎలాంటి పరిస్థితులు? ఆ దేశం అంతటా మరణం అనే ఘోష వినపడిందంట. మరి మరణం వచ్చే వరకు కూడా ఆ చీకటి పరిస్థితుల్ని అతను గ్రహించుకోలే. మరి తను బాగా దుఃఖపడే దినాలు, గడాంధకరమైన దినాలు ఎదురయ్యే వరకు కూడా దేవుడు ఏంటో మరి అతను గ్రహించుకోలేకపోయాడు. గ్రహింపు కలిగేసరికి దేశంలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది అనమాట. మరి అందుకే దేవుడు చెప్తున్నాడు ఏమనంటే మీ కాళ్ళు చీకటి కొండలకు తగులకు మునిపే, అంటే మరణకరమైన పరిస్థితులు మనకి ఎదురవక మునిపే మీ దేవుడైన యెహోవాను మీరు కొనియాడాలంట, ఆయన మహిమను కొనియాడాలంట. దేవా నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు శక్తిమంతుడు నాయనా. మరి మరణకరమైన పరిస్థితులు మేము ఎదుర్కోకుండా నిన్ను కొనియాడటానికి మాకు సహాయం చేయ ప్రభా అని దేవుడు మనం బతిమాలుకోవాలంట. దేవా మరి నా జీవితంలో గాఢాంధకారం అనేది కమ్మకం ఉంది. నేనైతే మంచి పరిస్థితుల కోసం ఎదురు చూస్తున్నాను ప్రభా. నా ముందైతే గాఢాంధకారం ఉంది ఏసయ్యా, నన్ను క్షమించు ప్రభా. ఎందుకు గాఢాంధకరమైన పరిస్థితులు మనకు ఎదురవుతాయి అంటే మన పాపాన్ని బట్టి, మన దోషాన్ని బట్టి, మన అతిక్రమాన్ని బట్టి. మరి యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడిన సమయంలో, సిలువ మీద వేలాడబడుతున్న సమయంలో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు
మరి లోకమంతా చీకటి కమ్మేసిందంట. ఎందుకని? మరి పరిశుద్ధులైన దేవుడు సిలువేయబట్టును బట్టి ఈ లోకం కూడా అంట, ఆకాశం కూడా అంట ఆ దృశ్యాన్ని చూడలేకపోయిందంట. అందుకని ఏం చేసింది? ఆకాశం కూడా తన కన్నుని మూసేసుకుంది. మూసుకునేసరికి ఏర్పడింది? ప్రపంచం అంతా కూడా చీకటి ఏర్పడింది. మరి చూసారా? మరి అందుకనే దేవుడు చెప్తున్నాడు, మరి గడాంధకరమైన పరిస్థితులు నీ బ్రతుకులో రాకముందే, అంటే కష్ట దినాలు రాకముందే, శ్రమ దినాలు రాకముందే, ఇబ్బంది అనే కొలువులో నువ్వు పడకముందే, మరి నువ్వు ఏ పాపంలో ఉన్నావో ఆ పాపం నుంచి నువ్వు విడుదల పొంది దేవుని నువ్వు మహిమపరచాలంట. నువ్వు ఎప్పుడైతే పాపం నుంచి విడుదల పొంది నువ్వు దేవుని మహిమపరుస్తావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ గాఢాంధకారాన్ని వెలుగుమయంగా చేస్తాడంట దేవుడు. మరి మనం ఏం చేయాలి? మరి మన గర్వాన్ని బట్టానంట దేవుడు అంటే ఏడుస్తాడంట. దేవుడు మనం ఏడ్పించేవాళ్ళలాగా ఉన్నావా? మరి దేవుడిని దుఃఖ పెట్టేవాళ్ళలాగా ఉన్నావా? మనం కింద వచ్చిన మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయంలో మరి ఒకసారి ఇంకో మాటను చూద్దాం. 17వ వచనం 2వ లైన్లో చూద్దాం. మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును అన్నాడు దేవుడు. మరి దేవుడు చెప్తున్నాడు, మీకు గడాంధకరమైన పరిస్థితులు అనుమతించబడడానికి కారణం ఎవరు? మీరే. మీ గర్వాన్ని బట్టి నేను ఏడుస్తా అంటున్నాడు దేవుడు. మరి ఈ రోజుల్లో దేవుడు మరి ఏడవడానికి కారణం ఎవరు? మనమే. మరి అనేక సార్లు మనలో ఉన్న గర్వాన్ని బట్టి దేవుడు అంట చాటని ఏడుస్తాడంట. తర్వాత మనం గమనించినట్లయితే ఇంకా కింద లైన్లో నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీరు విడిచిచునుండును. దేవుడు అంట మరి మనల్ని బట్టి, మనకి కలిగిన గడాంధకరమైన పరిస్థితులను బట్టి దేవుడు అంట కన్నీరు విడిస్తాడంట. ఎందుకు? అయ్యో నా బిడ్డ నా మాట వినట్లా, నా తట్టు చూడట్లా, నన్ను మహిమపరచట్లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఈ బిడ్డకి ఎదురవడానికి కారణం ఈ బిడ్డ యొక్క పాపమే, ఈ బిడ్డ యొక్క మరి అవిధైతే, ఈ బిడ్డ యొక్క మరి గర్వాన్ని బట్టి నేను మరి నా దుఃఖాన్ని నేను వలకపోస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. యేసయ్య నన్ను క్షమించు ప్రభువా అని దేవుణ్ణి మనం ఏం చేయాలి? మన హృదయాలు విప్పి దేవునితో మనం మాట్లాడాలి. మరి మనం గమనించినట్లయితే మరి మనం ఇందాక చదువుకున్నాం, మీ కాళ్ళు చీకటి కొండలకు తగులకు మునిపే అన్నాడు దేవుడు. మనం మరి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సంగతి అందరికీ తెలుసు. ఏంటంటే టైటానిక్ షిప్ గురించి. మరి టైటానిక్ షిప్ అంటే అర్థం ఏంటంటే అది అన్సింకబుల్ షిప్ అనమాట. అంటే అది ఎలాంటి పరిస్థితిలో కూడా నీటిలో మునిగిపోని పడవ అనమాట. అది మరి మునిగిపోని ఆ పడవ అనేసరికి అందరూ కూడా సుమారుగా దానిలో 2200 మంది ప్రయాణం చేశారంట. దానిలో బయలుదేరాలి అంటే మరి అది చాలా ఖరీదు ఎక్కువ కూడా. అయినా కానీ మరి ఎంతో మంది దానిలో ప్రయాణం చేయాలని ఆశించి ముందుగానే బుక్ చేసుకొని మొత్తం 2200 మంది ఏప్రిల్ 12వ తారీఖున మరి 1900 శతాబ్దంలో బయలుదేరి వెళ్ళారంట. 1912వ సంవత్సరంలో, మరి 1914వ సంవత్సరంలో మరి అది అలాగా మరి కొంత దూరం ప్రయాణమయ్యి ఆ ఓడ బయలుదేరి వెళ్తూ ఉంది. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? మేము చాలా క్షేమంగా ఈ యొక్క పడవలో ప్రయాణం చేసి మేము గమ్యానికి చేరగలము అనుకున్నారంట. వాళ్ళకు తెలియదు వాళ్ళ గమ్యం ఏమిటో, మనకు తెలియదు మన గమ్యం ఏమిటో. ఈ రోజు బాగున్నాం, రేపు ఎలా ఉంటామో మనకు తెలీదు. మరి ఈ రోజు మన స్థితి చాలా మెరుగ్గా ఉంది, రేపటి మన స్థితి ఏమిటో మనకు తెలీదు. మరి ఈ రోజు మనం మరి ప్రతి పరిస్థితిని బట్టి మరి దేవుని మహిమపరచలేని వారంగా ఉన్నామేమో మనం చూసుకోవాలి. ఆ టైటానిక్ షిప్ లో కూడా అందరూ చాలా విలాసవంతంగా మరి మరి ఎన్నో వినోద కార్యక్రమాల్లో మునిగిపోయి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క టైటానిక్ షిప్ ఐసు కొండకి ఢీకుందంట. మరి ఆ ఐసు కొండకి ఢీకొనే 37 సెకండ్ల ముందు కాలం వరకు ఆ ఐసు కొండని ఆ పడవ నడిపే ఆయన కూడా గమనించలేదంట. మరి వాళ్ళకి కొండ ఐసు కొండ ఉందని తెలిసే సమయం వచ్చేసరికి జస్ట్ 37 సెకండ్లు మాత్రమే టైం ఉందంట.
మరి చూసారా, మరి అక్కడ ఆ లైఫ్ బోట్ల ద్వారా కొంతమంది అయితే సేవ్ అయ్యారు, కానీ సుమారుగా 700 మందికి పైగానే దానిలో మరణించడం జరిగిందంట. ఎందుకని అలా జరిగింది? వాళ్ళు అనుకోలే, మా ముందు ఒక చీకటి కొండ ఉంది, మరణకరమైన పరిస్థితులు మా ముందున్నాయి, మేము దేవునికి లోబడాలి, దేవునికి లోబడి దేవుని మహింపరచాలి అలా అనుకోలే. దేవుని మహిమపరచకపోవడం వల్ల ఏం జరిగింది? వాళ్ళందరూ కూడా ఆ సముద్రంలో, అట్లాంటిక్ సముద్రంలో మరి అత్యంత మరి విలువైన షిప్ లో ఉండి కూడా మునిగిపోయారు వాళ్ళు. అన్సింకబుల్ షిప్ అన్నారు దాన్ని. మరి అన్సింకబుల్ షిప్ అంటే నీటిలో మునగని పడవ అనమాట. అలాంటి పడవలో ఉండి కూడా వాళ్ళు ఏమైపోయారు? మునిగిపోయారు. మరి మనం ఈ లోకంతో జోలు పెట్టుకుంటే, మనం కూడా ఈ లోకంతో అనేక పరిస్థితుల్లో మనం రాజీ పడిపోతూ ఉంటే, ఈ లోకంలో మనం ముందుకెళ్తూ ఉంటే, మన పరిస్థితుల వైపు మనం చూస్తూ ఉంటే, మరి దేవుడు చెప్తున్నాడు, చీకటి నేను చీకటి మీకు కమ్మ చేయక మునిపే మీ ముందు చాలా క్లిష్టమైన పరిస్థితులు నేను ఏర్పరచబోతున్నా. ఎందుకు చీకటి క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి అంటే, మీ యొక్క పాపాన్ని బట్టి, మరి మీ యొక్క అవిధేయతను బట్టి, మరి మీ యొక్క గర్వాన్ని బట్టి, మీ యొక్క మరి మరి నాకు మీరు లోబడకపోవటం బట్టి దేవుడు చెప్తున్నాడు, నన్ను మీరు మహింపరచబోవటం బట్టి మీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మీ ముందు అంటే, గడాంధకారమైన పరిస్థితులు, చీకటి మరి కొండలు మీ ముందున్నాయి అని చెప్తున్నాడు దేవుడు. మరి మన కాళ్ళంట, మరి ఇప్పుడు ఎత్తైన కొండ ఉంటుంది, ఆ కొండ దగ్గరికి మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి గబక్కలు గుద్దుకుంటే ఏం జరుగుతుంది? ఆ కొండకి మనం తగిలి మళ్ళీ స్ప్రింగ్ లాగా వెనక్కి వచ్చి పడిపోతాం. మరి పడిపోతే ఏం జరుగుతుంది? మన ప్రాణం పోవచ్చు, మన అవయవాలు విరిగిపోవచ్చు. మరి ఎలాంటి పరిస్థితులైనా మనకి ఎదురు కావచ్చు, మనం చెప్పలేం ఆ పరిస్థితుల్ని. మరి అదే మరి దేవుడు చెప్తున్నాడు, మీ కాళ్ళు చీకటి కొండలకు తగులకు మునిపే. దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. మరి దేవుని యొక్క మాట మనం వినాలి, ఆయన మాటకు మనం లోబడాలి, విధేయత చూపించాలి. మరి నీకు ఏం చూపిస్తున్నాడో సాతాను ఎర, మరి ఏ ఎరలో మనం ఇరుక్కుపోయి దేవుని యొక్క గ్రహింపు లేని వారంగా, గుడ్డి వారంగా, మరి అవిధేయులంగా, బలహీనంగా, దేవుని యొక్క మాటకి విధేయత చూపలేని వారంగా ఉన్నామేమో. గత సంవత్సరం అంతా కూడా మన ఇష్టానుసారంగా మనం బ్రతికేసాం. మరి మనం ఎలా బ్రతికినా కానీ దేవుడు క్షమించి, మన్నించి, కనికరించి, ప్రేమించి, తన దయని చూపించి మనల్ని మరలా నూతన సంవత్సరంలోకి దేవుడు తీసుకొచ్చాడు. మనం ఈ సంవత్సరం అంతా ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. మరి దేవుని మహింపరిచే వాళ్ళలాగా ఉండాలి, దేవుని కొనియాడే వాళ్ళలాగా ఉండాలి. మరి మన ముందు ఇంకా కూడా 11 నెలలు ఉన్నాయి. మరి ఇంకా మనకి 6-7 దినాలు ఇంతవరకు గడిచినాయి. మరి ఇంకా చాలా దినాలు మన ముందు ఉంది, చాలా ప్రయాణం మన ముందు ఉంది. ఈ ప్రయాణం అంతట్లో మనం ఎవరిని మహింపరచాలి? దేవుణ్ణి మనం మహింపరుస్తానంట. దేవుడంట మనల్ని మహింపరుస్తాడంట. నన్ను గణపరచువారిని నేను గణపరుస్తా అంటున్నాడు. నన్ను తృణీకరించువారు తృణీకారం పాలవుతారు అంటున్నారు. దేవుడు చెప్తున్నాడు, యేసయ్య మరి చెప్పిన మాటకి మనం ఏం చేయాలంటే లోబడాలి. దేవా, నీ మాటకి నేను విధేయత చూపించి నేను నిన్ను మహింపరుస్తాను ప్రభా అని యేసయ్యకి మనం చెప్పాలి. మరి దేవుని మహింపరిచే వారంగా ఉందామా? దేవుని గణపరిచే వారంగా ఉందామా? మరి ఈ సంవత్సరం మరి ఏ చీకటి కొండలు నీకు తగలనై ఉన్నాయో, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, మరి ఉద్యోగం లేని స్థితిలో ఉన్నావేమో, లేకపోతే ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నావేమో, లేకపోతే అనేక పరిస్థితుల్లో నలిగిపోతున్నావేమో, అనేక పరిస్థితుల్లో విరిగిపోతున్నావేమో. ఆ పరిస్థితులన్నిటి నుంచి ఎవరు మనల్ని లేపగలరు? దేవుడు చెప్తున్నాడు, నువ్వు నన్ను మహింపరిస్తే నేను నిన్ను మహింపరుస్తా అన్నాడు. నువ్వు నన్ను గణపరిస్తే నేను నిన్ను గణపరుస్తా అన్నాడు. మరి దేవుని మనం గణపరచడమే ఈ సంవత్సరం అంతా కూడా. దేవుని మహింపరచడం, దేవుని గణపరచడమే మనం ప్రాధాన్యంగా పెట్టుకోవాలి. ఏ చీకటి కొండలు, ఏ చీకటి పరిస్థితులు మన ముందు ఉన్నాయో, ఏ దుఃఖం మన ముందుందో, ఏ అశాంతి మన ముందో, ఏ నెమ్మది లేని స్థితి మన ముందుందో మనకు తెలీదు. కాబట్టి ప్రతిరోజు కూడా మనం ప్రార్థనా సిద్ధపాటు కలిగి ఉండాలి, ప్రార్థనాపరులంగా ఉండాలి. వేకునే లేచి దేవుని పాదాలు పట్టుకొని దేవుని ఎదుట గోజాడుకునే వాళ్ళంగా ఉండాలి, దేవుని బతిమాలుకునే వాళ్ళంలాగా ఉండాలి.
ప్రార్థనాపరులుగా ఉండాలి. మరి మనం అలా కాకుండా మనం నిర్లక్ష్యంగా పడుకొని నిద్రపోయాం అనుకోండి, ఏమవుతుంది? మన ముందుకి ఏమొచ్చేస్తుంది? చీకటి పరిస్థితులు వచ్చేస్తాడ. చీకటి పరిస్థితులు అంటే మనం చెప్పలేం ఏ పరిస్థితులకు దేవుడు అనుమతిస్తాడు. మరి ఈ లోకంలో మన యాత్రని మరి సజావుగా మనం సాగించలేము, క్షేమంగా మనం ముందుకి నడవలేము. మరి ఏ పని చేసినా అది మనకి ఏమవుతుంది? ఎదురే వచ్చేస్తుంది. మరి మనం చేసే ప్రతి పరిస్థితి కూడా మనకి ఎదురే వస్తానికి కారణం ఏంటంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని మరి మహిమను మనం కొనియాడాలంట, మరి దేవుని స్తుతించాలంట. దేవుని దగ్గర మనం ఎప్పుడు కూడా విచారణ చేసేవాళ్ళలాగా ఉండాలంట. మరి ఈ విషయాన్ని మనం ఒకసారి గమనిద్దాం. యెషయా గ్రంథం, ఒకసారి యెషయా గ్రంథంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలోకి వెళ్దాం. 30వ అధ్యాయంలోకి వెళ్దాం. 30వ అధ్యాయం 2వ వచనం చూడు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమను తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఏమో ఈ సంవత్సరం నీకు గాఢాంధకారమైన పరిస్థితులు కలగడానికి నువ్వు లోకం వైపు చూస్తున్నావు. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మరి ఫరో బలము చేత తమను తాము బలపరుచుకొనుటకు, ఫరో అంటే సాతాను. సాతాను బలము చేత మనల్ని మనం నడిపించుకోవడానికి మనల్ని మనం బలపరుచుకుంటున్నామేమో, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మరి దేవుడు చెప్తున్నాడు, గడాంధకారము చీకటి చేయకమునిపే మీరు మీ దేవుడైన యెహోవాను కొనియాడాలి, మహింపరచాలి. మరి మహింపరచకుండా నువ్వు గనక పరోబలము చేత నువ్వు బలపరుచుకుంటే, లేదంటే వాళ్ళ యొక్క ఐగుప్తు నీడ, ఐగుప్తు అంటే లోకం అన్నమాట. మరి నువ్వేం చేస్తావు అన్నమాట? ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఎక్కడికంట? లోకం కావాలని లోకం వైపు చూసి లోకం కొరకు పరుగులెత్తి లోకం కొరకు నువ్వు ప్రయాణం చేస్తే ఏం కలుగుద్దంట? 3వ వచనంలో ఫరో వల్ల కలుగు బలము మీకు అవమానకరమగును. దేవుడు చెప్తున్నాడు, సాతాను వల్ల అయిన బలం అంట మనకి ఏం కలుగు చేస్తంట? అవమానాన్ని కలుగు చేస్తంట. తర్వాత ఐగుప్తు నీడను శరణజొచ్చడం వలన సిగ్గు కలుగును. లోకం వైపు నువ్వు చూడటం వల్ల దేవుని వైపు చూసి దేవుని మహిమపరచకుండా, దేవుని తట్టు తిరగకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు లోకం కొరకు పరుగులు తీస్తూ ఉంటే, లోకాన్ని ఆశ్రయిస్తూ ఉంటే నీకేం కలుగుతుందంట? సిగ్గు కలుగుతుందంట. మరి సాతాను యొక్క బలాన్ని నువ్వు నమ్మడం ద్వారా ఏం కలుగుతుందంటే నీకు అవమానం కలుగుతుంది అనమాట. మరి లోకాన్ని ఆశ్రయించడం ద్వారా ఏం కలుగుతుందంట? సిగ్గు కలుగుతుందంట. మరి అంతేకాకుండా మనం గమనించినట్లయితే 7వ వచనంలో ఐగుప్తు వల్ల సహాయము పనికిమాలినది అన్నాడు దేవుడు. ఐగుప్తు అంటే లోకం. ఈ లోకం యొక్క సహాయం నువ్వు కోరుకుంటూ ఉంటే నువ్వు ఎలా తయారైపోతావు? పనికిమాలిన దానిలాగా అయిపోతావు అనమాట. పనికిమాలిన వాళ్ళలాగా అయిపోతావు, నిష్ప్రయోజక. ఇంక పక్కన మనం గమనిస్తే ఐగుప్తు వల్ల సహాయము నిష్ప్రయోజనమైనది. ఈ లోకం యొక్క సహాయం నువ్వు కోరుకుంటూ ఉంటే నువ్వేమైపోతావు? నిష్ప్రయోజకుడుగా అయిపోతావు అనమాట. మనం బైబిల్లో మనం గమనిస్తే మరి ఒనేసిము ఉన్నాడు. ఒనేసిము మరి అతను మునుపు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరుడు అంటున్నాడు దేవుడు. అతడు లోకం వైపు చూచినంత కాలం నిష్ప్రయోజకుడుగా ఉన్నాడు. మరి అతని జీవితం అంతా కూడా గాఢాంధకారమే. కానీ ఎప్పుడైతే అతను దేవునికి లోబడ్డాడో అతని జీవితం ఏమైపోయింది? ప్రయోజనకరంగా మారిందంట. మనం లోకం వైపు చూసి మరి తర్వాత సాతాను వైపు చూస్తూ ఉంటే మనకు అవమానం కలుగుతూ ఉంటది. లోకం వైపు చూస్తూ ఉంటే మన సిగ్గు కలుగుతూ ఉంటది. మరి ఇంకా దేవుడు చెప్తున్నాడు, ఇంకా నువ్వు లోకాన్ని ఇంకా ప్రేమిస్తూ ఉంటే దేవుని మహింపరచకుండా ఎంతకాలం నువ్వు దేవుని మహింపరచకుండా లోకం వైపు చూస్తూ ఉంటావో నీ జీవితం పనికిమాలిన జీవితం లాగా అయిపోద్దంట. మరి మన జీవితం ఎలా ఉంటుందంటే నిష్ప్రయోజనమైన స్థితిలోకి దిగజారిపోతా ఉంటా. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడాడు అన్నాడు. మరి ఆయన ముఖం తెల్లబారదు అన్నాడు దేవుడు.
మరి ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు యాకోబు సిగ్గుపడలా? ఎందుకు అతని జీవితంలో మరి గడాంధకారం లేదు? ఎందుకు అతని జీవితంలో మరి చీకటి కలగల అంటే యాకోబు మరణకరమైన యాకోబు అంటే అర్థం ఏంటంటే మోసగాడు. మరి మోసగాడు సిగ్గుపడకపోవడం ఏంటి? ఆ మోసగాడి జీవితంలో గాఢాంధకారం లేకపోవడం ఏంటి? మోసగాడి జీవితంలో మరి చీకటి కొండలు లేకపోవడం ఏంటి అంటే మరి ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే, ఎందుకు అతడు సిగ్గుపడ్డని చెప్తున్నాడంటే, ఆయన ముఖం తెల్లబారదని చెప్తున్నాడంటే ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటంటే యాకోబు ఒకానొక సమయంలో మోసగాడైనప్పటికీ ఒకానొక సమయంలో మరి దేవుని యొక్క పాదాలు పట్టుకొని గోజాడుతున్నాడు. మరణ భయం కలిగి దేవుని దగ్గర పెనుగులాడుతున్నాడు. మరి చీకటి కొండలకు దేవా నన్ను చీకటి కొండలకు అప్పచెప్పొద్దేసయ్యా, నన్ను క్షమించు ప్రభువా, మరణాంధకరమైన పరిస్థితులకు నన్ను అప్పగించొద్దయ్యా, గడాంధకరమైన పరిస్థితులు నన్ను అప్పచెప్పొద్దయ్యా, నా జీవితంలో ఉన్న చీకటి తొలగించేయా అని యాకోబు దేవుని దగ్గర బతిమాలుకుంటున్నాడు. యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. దేవుడు ఇశ్రాయేల్ అంటే దీవించబడిన వాడని అర్థం. మరి అలాంటి పరిస్థితిలోకి యాకోబు వెళ్ళాడు కాబట్టి దేవుడు చెప్తున్నాడు, యాకోబు ఇక మీదట సిగ్గుపడాడు, ఆయన ముఖం ఇక మీదట తెల్లబారదు అంటున్నాడు దేవుడు. అంటే తెల్లబారదు అంటే ఏంటంటే మన ముఖం ఏదైనా క్లిష్ట పరిస్థితి మనకు ఎదురైంది అనుకోండి, ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంటాం, అయోమయంగా చూస్తూ ఉంటాం, మరి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలాగా చూస్తూ ఉంటాం. మరి దేవుడు చెప్తున్నాడు, మరి నీ జీవితంలో నా గాఢాంధకారము మరి తొలగిపోవాలి అంటే, నీ జీవితంలో నేను చీకటిని కమ్మ చేయకుండా నువ్వు ఉండాలి అంటే నువ్వు ఇశ్రాయేలుగా మార్చబడాలి. అప్పుడు నువ్వు సిగ్గుపడవు, అప్పుడు నీ ముఖము తెల్లవారడం అంటే ప్రశ్నార్థకంగా ఉండవు ఇంకా దేని విషయంలో కూడా. యేసు ప్రభు నాకు ఉన్నాడు, ఆయన ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు, యేసు ప్రభు నన్ను చూస్తున్నాడు, యేసే నాకున్నాడు అని నువ్వు ధైర్యంగా ఉంటావు. మరి దేవుడు చెప్తున్నాడు, మరి యాకోబు దేవుని వైపు చూచిన ద్వారా అతని జీవితంలో ఉన్న చీకటి కొండల నుండి అతను తొలగలిగాడు. మరి అతని పట్ల దేవుడు చీకటి కమ్మ చేయకున్నట్లుగా మరి అతను సేవ్ అయిపోయాడు అనమాట. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అందువల్ల దేవుడు చెప్తున్నాడు, యాకోబు ఇక మీదట సిగ్గుపడాడు, ఆయన ముఖము తెల్లబారదు అని దేవుడు చెప్తున్నాడు. మనం గమనించినట్లయితే మరి ఎప్పుడైతే మనం దేవుని మహింపరచడానికి మన మనసుల్ని మనం సిద్ధపరచుకుంటామో, ఎప్పుడైతే మన మనసుల్ని మరి దేవుని కొరకు అలర్ట్గా ఉంచుతామో, అప్పుడు సాతాను మనల్ని ఏ విధంగా కూడా జయించలేడు. మన జీవితంలో ఏ విధంగా కూడా దేవుడి చీకటి కలుగ చేయడానికి అనుమతి దొరకకుండా ఉండాలి అంటే మనము దేవునికి మహిమ తెచ్చే సాధనాలుగా ఉండాలి. దేవునికి మహిమ తేవాలంటే మనం ఎలా జీవించాలి? ఆయన ఏం చెప్తున్నాడో అది వినాలి, ఆయన ఏం చెప్తున్నాడో అది చెయ్యాలి. మరి దేవునికి ప్రతి సమయంలో కూడా మనం ఏం చేయాలి? లోబడాలి. కానీ సాతానుడు ఉన్నాడు, అడు ఏం చేస్తాడంటే మనం ఏ విధంగా కూడా దేవునికి లోబడకుండా, దేవునికి విధేయత చూపకుండా సాతాను వేసే పన్నాగాలన్నిటి వైపు మనకి చూపిస్తూ ఉంటాడు. సాతాను మన ముందు నిలుపుతూ ఉంటాడు. మరి సాతాను ఏర్పరిచే పరిస్థితులన్నీ మన ముందు నిలబడి మనల్ని అయోమయంలోకి నెట్టేస్తూ ఉంటాడు సాతానుడు. మరి గడాంధకారమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయి ఆ పరిస్థితుల్లో చిక్కుపడిపోయేటట్లుగా సాతానుడు మనకి తొందర కలిగిస్తూ ఉంటాడు. ఆ తొందరని మనం గుర్తించి మరి వాడి ఎత్తుకు మనం పై ఎత్తు వేసేవాళ్ళలాగా ఉండాలి. మరి సాతాన్ని ఓడించేవాళ్ళలాగా ఉండాలి. మరి బలవంతుని చేతిలో బాణముల వల్లే ఉండాలి. దేవుణ్ణి మహిమపరచాలంటే మరి బలవంతుని చేతిలో మనం బాణములాగా ఉండాలి. అప్పుడే మరి వాడికి ఎదురు బాణం మనం వేయగలుగుతాం. సాతానుడు ఎప్పుడైతే బాణం వేశాడో దాన్ని 7 దిక్కులుగా మనం చెదరగొట్టగలుగుతాం. దేవుడు చెప్తున్నాడు, మరి నేను చీకటి కమ్మ చేయక మునిపే మీరు వెలుగు కొరకు కనిపెట్టుకొని చుండగా గాఢాంధకారం మీకు కమ్మక ముందే మీరు ఏం చేయాలంటే మీ దేవుని మహిమపరచాలని చెప్తున్నాడు దేవుడు. దేవుణ్ణి మనం ఘనపరచాలని చెప్తున్నాడు దేవుడు. అందుకనే మనం ఏం చేద్దాం? దేవునికి లోబడదాం, దేవునికి విధేయత చూపిద్దాం, దేవుని వైపు తిరగాలి మనం, దేవునికి విధేయులు అవ్వాలి మనం. మరి దేవుని ఎప్పుడైతే మనం మహింపరుస్తామో, దేవుని ఘనపరుస్తామో, దేవుడు చెప్తున్నాడు ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, మోసగాడైన యాకోబు సిగ్గుపడ్డని చెప్తున్నాడు. ఎప్పుడు యాకోబు ఎవరిని మహింపరిచాడు?
దేవుని మహింపరిచాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు అని చెప్తున్నాడు. మరి మనం ఇక మీదట సిగ్గుపడకుండా ఉండాలి అంటే దేవుని యొక్క మరి చీకటి మన బ్రతుకులో రాకుండా ఉండాలి అంటే దేవుడి చీకటి పరిస్థితులకి మరి మనాంధకరమైన పరిస్థితులకి మనల్ని అప్పగించకుండా ఉండాలి అంటే మనం దేవునికి లోబడాలి, దేవుని మహింపరచాలి, దేవుని ఘనపరచాలి. మన జీవిత ధ్యేయం ఒకటే పెట్టుకోవాలి, యేసయ్యా నేను బ్రతికుండగా నీ నామే మహింపరచబడాలి, యేసయ్యా సాతాన్ని నేను ఓడించాలి, నిన్ను మాత్రమే నేను గెలిపించాలి అనే ధ్యేయాన్ని మనం పెట్టుకోవాలి. మరి ఈ రోజు దేవుడు అడుగుతున్నాడు, మరి నువ్వు నన్ను మహింపరుస్తావా, నువ్వు నన్ను గనపరుస్తావా, నన్ను నీ హృదయంలోకి కోరుకుంటావా, నేను నీ హృదయంలోకి రావాలనుకున్నా, మరి నీ జీవితంలో మరి చీకటి కమ్మకుండా చేయాలనుకున్నా, మరి గాఢాంధకరమైన పరిస్థితులు నీకు కలగకుండా ఉండాలని నేను కోరుకున్నా. ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చేయవా? దేవుడు చెప్తున్నాడు, ఈ రోజే రక్షణ దినము, నేడే రక్షణ దినము, ఇంకో రోజు మన బ్రతుకులో లేదు. మరి ఒకనొకసారి ఒక భక్తుడు దేవుని యొక్క సువార్తని ప్రకటిస్తున్నాడంట. ప్రకటిస్తూ మరి ఆ రోజు మరి ఆయనకి మరి ఎందుకు అనిపించిందో, నేను ఈ రోజు మీకు వాక్యం చెప్తున్నాను, మీరు అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చాలా శ్రద్ధగా విన్నారు. అయితే ఎంతమంది మీ హృదయంలోకి దేవుని చేర్చుకుంటారో మీ అంతటి మీరే నిర్ణయం తీసుకొని మరలా వచ్చే వారం నాకు చెప్పాలి అని చెప్పాడంట. అందరూ కూడా సరే అన్నారు. ప్రార్థన ముగిసింది, ఇంటికి వెళ్ళిపోయారు. అయితే ఆ రాత్రి జరిగింది ఏంటంటే, ఆ పట్టణం అంతా కూడా అగ్నితో కాలిపోయిందంట. దానిలో 30,000 ప్రజలు చనిపోయారంట. అయితే ఆ భక్తుడికి చాలా వేదన కలిగిందంట. అయ్యో, నేడే రక్షణ దినం అని నేను ఎందుకు చెప్పలేకపోయాను అని ఆ భక్తుడు అనుకున్నాడంట. వాళ్ళు అనుకున్నారా, మాకు ఈ రోజే గణాంధకారం మా బ్రతుకులో కలగబోతుంది, మేము అందరం చెప్పబోతున్నాం, ఈ రోజు మేము కోరుకోపోయినా పర్వాలేదులే, వారం సమయం ఇచ్చారు కదా, మా బ్రతుకులో గాఢాంధకారం అప్పుడే రాదులే అనుకున్నారు వాళ్ళు. కానీ గాఢాంధకారం ఆ రాత్రి వాళ్ళకి వస్తుందని వాళ్ళు అనుకున్నారా? అనుకోలే. మరి ఆ రోజు దేవుని వాళ్ళు మరి కోరుకుని ఉంటే ఎంత బాగుండేది. వాళ్ళ జీవితంలో గాఢాంధకారం అనేది తొలగిపోయి ఉండేది. దేవుడు మరి ఆ చీకటి కొండలకు తగలకుండా వాళ్ళని కాపాడే దేవుడు. ఒకవేళ చీకటి కొండలకు వాళ్ళు తగిలిన నిత్య జీవంలోకి వాళ్ళు ప్రవేశించేవాళ్ళు. మరి చూసారా, మరి అందుకని మనం కూడా ఏం చేయాలంటే, నేడే రక్షణ దినం, ఈ రోజే రక్షణ దినం. రేపు మంద కాదు, ఈ సమయమే మంది, మరుక్షణం మంది కాదు. దేవుడు చెప్తున్నాడు, ఈ రోజు నువ్వు కోరుకుంటావా, నన్ను నీ హృదయంలోకి చేర్చుకుంటావా, నన్ను నీ హృదయంలోకి యాక్సెప్ట్ చేస్తావా? ప్లీజ్ నీ హృదయం అనే తలుపు నా కోసం తెరుస్తావా? నీ జీవితంలో చీకటి కమ్మకముందే, చీకటి పరిస్థితులు రాకముందే నేను నీ హృదయంలోకి రావాలనుకున్నా. గడాంధకారం నీ జీవితంలోకి రాకముందే నేను నీ హృదయంలోకి రావాలని కోరుకున్నా. ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చేయవా, నన్ను కోరుకోవా అని దేవుడు అడుగుతున్నాడు. అందుకనే మరి ఈ ఉదయకాల ఈ మధ్యాహ్న సమయంలో మరి ఈ దినమందే, ఈ 2021 సంవత్సరంలో ఈ మొదటి నెలలోనే దేవుణ్ణి మన హృదయంలోకి చేర్చుకొని మరి ఈ సంవత్సరం అంతా మనం ధన్యులుగా జీవించాలి. ఈ సంవత్సరం అంతా కూడా మన జీవితంలో మనకి ఎదురయ్యే మరి చీకటి కొండల నుంచి మనం తప్పించుకోవాలి. మరి అలాగే దేవుడు మరి మన బ్రతుకులో గడాంధకారము కలుగజేయకుండా ఉండాలి అంటే దేవుని మనం ఈ సంవత్సర కాలం అంతా కూడా మహిమపరచాలి, ఘనపరచాలి, కొనియాడాలి, కీర్తించాలి. మరి అందుకు దేవుడు మనందరికీ సహాయం చేయలాగున మనందరం కూడా మన హృదయాల్లోకి యేసు ప్రభుని ఈ రోజే చేర్చుకొని, ఈ రోజే ఆయన్ని మన హృదయంలోకి చేర్చుకొని మరి మనందరం కూడా ధన్యులం అవ్వాలని యేసు ప్రభు కోరుకున్నాడు. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో ప్రభువైన యేసయ్య, ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు ప్రభువైన యేసయ్య. మా బ్రతుకులో గడాంధకారం కమ్మకమునిపే, మా బ్రతుకులో చీకటి కమ్మకం ఉంది దేవనైనా, నిన్ను కోరుకోవాలని నువ్వు చెప్తున్నావు ప్రభువైన యేసయ్య. అయ్యా ప్రభు, సహాయం ఇచ్చి నేనేసి ప్రభు, బిడ్డలందరికీ సహాయం ఇచ్చి, ఎంతమంది నేనేసయ్య ఈ వర్తమానం వింటున్నారో వారందరూ కూడా నేనేసి ప్రభు, వారి హృదయాల్లోకి నేను నిన్ను చేర్చుకోలాగున నీ కృప దయచే ప్రభు, దయచే ప్రభు. వారి బ్రతుకులో గాఢాంధకారం కమ్మకం ఉంది, చీకటి పరిస్థితులు ఎదురవక ముందే నిన్ను నమ్ముకోవడానికి కావాల్సిన కృప దయచేసి మీ నామానికి మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి కొంచెం నామ తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు.
ఆగురా